కానిస్టేబుల్, త్వరగా పోనీ. వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. హాస్పిటల్కి తీసుకెళ్తే వాడు తప్పించుకున్నాడు, వాడిని వదిలిపెట్టకూడదు. రేయ్, బాంబు టైమరు కరెక్ట్గా ఫిక్స్ చేసావు కదా? చేశానన్నా. చెప్పండి సార్. ఎక్కడ్రా? వాళ్ళనే ఫాలో అవుతున్నాం సార్. ఫాలో అవ్వడం కాదు, వాళ్ళని ఫినిష్ చేస్తున్నారా లేదా? చేస్తాం సార్. 2 నిమిషాల్లో మీకు గుడ్ న్యూస్ చెప్తాను. ఆల్రెడీ బాంబు టైమర్ ఫిక్స్ చేశాం. మరో 2 నిమిషాల్లో అది పేలిపోతుంది. అప్పుడు కన్ఫామ్గా వాళ్ళు కాలి బూడిదైపోతారు. వెరీ గుడ్. మన చేతికి మట్టంటకుండా ఫాస్ట్గా చేయాలి. గుర్తుపెట్టుకోండి, బాంబు బ్లాస్ట్ జరిగిన మరుక్షణమే ఆ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల రేడియేషన్ వరకు మీరు ఎవ్వరూ కనిపించడానికి వీల్లేదు. వెంటనే వెళ్ళిపోవాలి. అలాగే సార్, మేము చూసుకుంటాం. పని అయ్యాక ఫోన్ చేస్తాం. నాన్నా, ఉర్వశి, ఇంకో 2 నిమిషాల్లో వాళ్ళు కాలి బూడిదవుతారు. అరే, ఇదివరకట్లాగా ప్లాన్ మిస్ అవ్వదు కదా? మిస్ అవ్వదు నాన్న. బాలగారు, పాపని ఇంటికి తీసుకెళ్ళి మనందరం చాలా హ్యాపీగా ఉందాం. ఆ ఇంటి వారసురాలు ఈ పాప. బామ్మగారి చేతికి మన పాపని అప్పగించాలి. అత్తయ్య, వాళ్ళందరూ చాలా హ్యాపీ అవుతారు. అవును. గాయత్రి, అనంత్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే సుందరి. ఛీ, నా బంగారు తల్లి. రేయ్, హే డ్రైవర్, అక్కడ కార్ ఆపు. అక్కడ బొమ్మల షాప్ ఉంది, ఆపు.